ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ లైఫ్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం రీడింగ్ అనేది తీసుకుందాం. అదేదైనా అవ్వచ్చు. అంటే మీ స్టూడెంట్స్ అయితే మీ స్టడీస్ కి సంబంధించిన ఒక స్టూడెంట్స్ లవ్ ఉంటే లవ్ ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది, లైఫ్ ఎలా ఉంటది, కెరియర్ ఎలా ఉంటది, ఫైనాన్షియల్ గా ఎలా ఉంటది, జాబ్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉందా ఇప్పుడు ప్రెసెంట్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఫ్యూచర్ ఎలా ఉంటది, ఫ్యూచర్ లో ఏమన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమన్నా మారే ఛాన్సెస్ ఉందా, పాజిటివ్ గా వచ్చే ఛాన్సెస్ ఉందా, ఉన్న సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. సో అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, టారో పరంగా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, న్యూమరాలజీ పరంగా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, లేకుంటే ఆరో స్కానింగ్ కావాలన్నా కూడా తప్పకుండా వాట్సాప్ లో నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇచ్చాము, తప్పకుండా మెసేజ్ చేయండి. ఎవరికైనా జాబ్ పరంగా, కెరియర్ పరంగా, ఓన్లీ ఫైనాన్షియల్ పరంగా ఏమైనా ఒక్క క్వశ్చన్ తెలుసుకోవాలనుకుంటే, నాట్ లవ్ రీడింగ్, లవ్ రిలేషన్ కి సంబంధించిన వాళ్ళు కాకుండా ఓన్లీ జాబ్, కెరియర్ ఆర్ ఫైనాన్షియల్, ఈ మూడింటికి సంబంధించిన వాళ్ళు, లేదా హెల్త్, ఈ 4 కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలని అనుకుంటే కనుక వీళ్ళకి మాత్రమే 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్. ఫర్దర్ ఎవరికి వచ్చినా కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ 3 పైల్స్, ఇవి 3 పైల్స్ లా పెట్టాను నేను. ఈ 3 పైల్స్ లోంచి నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీడింగ్ అనేది తీస్తాను. ఫైనాన్షియల్ గా అన్నిటికి సంబంధించి తీద్దాము. ఇది పిరమిడ్, ఇది తెలుసు కదా అందరికి, ఇండియన్ ఫ్లాగ్, ఇది బ్యాడ్జ్ లాంటిది, ఇది ఇండియన్ ఫ్లాగ్ వేసుకోండి. ఇది పీకాక్. ఈ మూడిట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకుంటే గనక దానికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చేద్దాము. ఎవరైతే పిరమిడ్ సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళకి సంబంధించింది చూద్దాం ముందు. అయితే ఇవి అన్ని క్వశ్చన్స్ కి సంబంధించింది కాబట్టి మీ లైఫ్ లో సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కి కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి ఫస్ట్ వరుసగా వద్దాం. మనము అన్నింటికి సంబంధించినవి చూద్దామని చెప్పాను కదా నేను. అందరికి సంబంధించినవన్నీ కూడా మనం చేద్దాము. ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ కి చూద్దాం. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళు, మీకు ఈ ఇయర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఇయర్ కానివ్వండి, స్టడీస్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం ముందు. స్టడీస్ లో ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో స్టడీస్ లో బాగుంటుంది, బాగా చదువుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ పాస్ట్ లో ఏమన్నా కొంచెం వీక్ గా ఉంటే కనుక అన్ని సబ్జెక్ట్ లో కూడా కొంచెం మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడతారు, మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట. ఎగ్జామ్స్ లో మంచిగా రాస్తారు. స్టడీస్ పరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మీకు. జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుందండి. మేబీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు, కానీ అవి మీరు తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అది దాని ఎఫెక్ట్ అనేది, మీ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అనేది మీ లైఫ్ మీద అంతగా ఎక్కువ ఏం పడదు, మీకు కూడా బాగుంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో బిజినెస్ చేసే వాళ్ళకైతే మీకు బాగా కలిసి వస్తుందండి. మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, మీకు మంచి నేమ్ వస్తుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఇంపోర్ట్ అవే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకన్నా, మీరు ఎవరైతే ఇంట్లో కూర్చుని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా,
ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఇంట్లో నుండి కూడా చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కూర్చుని చేసే వాటికి బాగా కలిసి వస్తుంది. మేబీ హోటల్ అయ్యి ఉండొచ్చు. హోటల్లో కూర్చుని తింటారు కదా, ఇలాంటివన్నీ కూడా కొంచెము, లేకపోతే బ్యూటీకి సంబంధించిన వాళ్ళకి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా బాగుంటది వాళ్ళకి. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ మీ పార్ట్నర్ తో ఏమైనా గొడవలు అవుతుంటే కనుక ఫ్యూచర్ లో ఎలా ఉంటారో చూద్దాం. మీ పార్ట్నర్ కి సంబంధించింది ఇద్దాం. మీ పార్ట్నర్ అయినా కొంచెం కోపమైన పర్సన్ అయి ఉండాలి, మీరైనా కొంచెం కోపం ఉన్న పర్సన్ అయి ఉండాలి. మీ ఇద్దరి మధ్య కొంచెం డిస్కషన్ జరుగుతా ఉంటే, మాటల యుద్ధం అనేది ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. సో కొంచెం వర్డ్స్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరము. మీరైనా మీ పార్ట్నర్ అయినా కూడా, ఎవరైతే ఫైర్ ఎలిమెంట్ ఉంటారో, ఎవరైతే కోపం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం నోరు అనేది అదుపులో పెట్టుకోండి. అలాగే థర్డ్ పార్టీలో ఉన్నోళ్ళు ఎలా ఉంటారు? మీ థర్డ్ పార్టీ అనేది వెళ్ళిపోతుందా, ఉంటారా? థర్డ్ పార్టీ వెళ్ళడం కాదండి, మీరే వెళ్ళిపోయే సిచ్యువేషన్ రావచ్చు. థర్డ్ పార్టీ ఏం వెళ్ళరు, మీరే రివర్స్ లో మీరే వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అలాగే బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ ఉంటుందా? బ్రేకప్ లో ఉండే వాళ్ళకి మీ పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా, సో రీయూనియన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తిరిగి మీ మీ లైఫ్ లోకి మళ్ళీ వస్తారనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది, తిరిగి అయితే వస్తారు. ప్రజెంట్ మీరు వెయిట్ చేస్తున్నారు కదా మీ పార్ట్నర్ ఎప్పుడు వస్తారా అని. హెల్త్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాము. హెల్త్ పరంగా కూడా కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ప్రాబ్లం అంటే మేజర్ ప్రాబ్లం అయితే కాదు, కాకపోతే మీరు ఎవరొకళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం కానివ్వండి, ఎవరినైనా కౌన్సిలింగ్ కి వెళ్ళడం కానివ్వండి, మెంటల్ గా ఫిజికల్ గా కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యి మీ హెల్త్ కూడా కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరొక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో చూద్దాము. ఫైనాన్షియల్ గా అంటే మీకు మనీ వస్తాయండి, మనీ వస్తాయి, కానీ ఆ మనీని మీరు మిస్యూజ్ చేసుకుంటారు అవసరానికి. నాకు తెలిసి కొంచెం దయాగుణం ఎక్కువ ఉంటది కాబట్టి, ఎవరైనా హెల్ప్ అడిగితే కనుకుండా అడగగానే వెంటనే ఇచ్చేస్తారు. వాళ్ళు అసలు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా తెలుసుకోకుండా ఇచ్చేయడం వల్ల, అంటే మీ నేచర్ అనేది వాళ్ళకి అర్థం కావడం వల్లనే వాళ్ళు హెల్ప్ చేయగానే అడిగితే ఇస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళు వస్తున్నారు. సో ప్రతిసారి వస్తున్నారు, తీసుకుంటున్నారు, వీళ్ళు రిటర్న్ ఇవ్వట్లేదు, ఇస్తామంటారు, మళ్ళీ అదేమంటే ఏదో ఒకటి గొడవ పడతా ఉంటారు. కానీ ప్రతిసారి ఎవరు ఫూల్ అవుతున్నారంటే మీరే ఫూల్ అవుతున్నారు అనమాట. మీ అమాయకత్వం, మీ మంచితనమే మిమ్మల్ని ముంచుతుంది. మీ అమాయకత్వం వాళ్ళకి చేతకాంతరంగా అవుతుంది అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి మరి. ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కొంచెము జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ మీ అంతటి మీరే కొంచెం అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు, లేకపోతే ఏదో ఒకటి అడ్డంకులు వస్తా ఉన్నాయి. ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానివ్వండి, ఏదైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కానివ్వండి, లేకుంటే ఏదైనా జాబ్ ఇప్పిస్తానని చెప్పి మీరు వెళ్ళడానికి ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా రికమెండేషన్ వీటి వల్ల ఏమైనా మనీ కట్టాల్సి వచ్చి, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మీ అంతటి మీరే కొంచెం క్రియేట్ చేసుకున్నట్టు ఉంది. ప్రాబ్లం అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. అంటే జాబ్ వచ్చినా కూడా ఎలా ఉంటదంటే, మీకు అంత సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట. ఆల్రెడీ ఒకవేళ జాబ్ వస్తే కనుక మీరు సాటిస్ఫాక్షన్ అవ్వలేరు ఆ జాబ్ లో. ఏదో వెల్త్ అనేది కనిపిస్తుంది, నా ప్రొఫెషన్ కి తగ్గ జాబ్ లేదేమో, నా క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ లేదేమో అన్న ఫీలింగ్ లో మీరు ఉంటారు. సో మేబీ ఇప్పుడు ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేసారు కదా, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాము. రిజల్ట్ అయితే పాజిటివ్ గా వస్తుందండి. 100% మీకు అనుకూలంగానే, ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి అనుకూలంగానే వస్తుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయా? కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుందండి. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసిన రిజల్ట్ బాగుంటే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ రావాల్సిందే కదా మరి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అండ్ ఏంటంటే మెయిన్ ఇక్కడ కాదు మీకు జాబ్ వచ్చేది, అవుట్ ఆఫ్ సిటీ వస్తుంది. కంపల్సరీ వేరే ట్రావెలింగ్ చేయాల్సిన అవకాశం అయితే వస్తుంది, మీరు వేరే ప్లేస్ కి వెళ్లాల్సి వస్తుంది. సో ఇదన్నమాట.
సో ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం మనం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఇంప్రూవింగ్ హెల్త్, ఎస్. రొమాన్స్, నో నీడ్ టు వర్రీ. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ తప్పకుండా రికవరీ అవుతుంది. మేబీ మీ పార్ట్నరు చెప్పాను కదా, బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకుని ఎఫర్ట్స్ పెట్టండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అనేది రికవరీ అయ్యి మంచిగా ఉంటారు. ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక తొందరలోనే హెల్త్ రికవరీ అవుతుందని చెప్తున్నారు. ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో నెక్స్ట్ ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి, లైక్ అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ ఎవరైతే ఈ ఇండియన్ ఫ్లాగ్ సెలెక్ట్ చేసుకున్నారో ఇండియన్ ఫ్లాగ్ కి సంబంధించిన వాళ్ళ రీడింగ్ అనేది చూద్దాం మనము. నేను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను ఆర్డర్లో, నేను మళ్ళీ క్వశ్చన్స్ తీయకపోవచ్చు, కాకపోతే అన్ని క్వశ్చన్స్ తీయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ. సో ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వీళ్ళ స్టూడెంట్స్ కి స్టడీ పరంగా ఎలా ఉందో చూద్దాము. స్టూడెంట్స్ స్టడీ పరంగా బాగానే ఉంటుంది, కానీ మీరు కొంచెము తొందరపాటు పడకుండా కొంచెం ఆలోచించి నిదానంగా తీసుకోవాలి. ఆ స్టడీస్ కూడా ఒక ప్లానింగ్ లో వెళ్ళాలి. అంతేగాని రేపు ఎగ్జామ్ ఉందనక ఈ రోజు ఒక 4-5 క్వశ్చన్స్ గబా చదివేసుకుని అవి పట్టేసి అవి తీసుకెళ్ళి అక్కడ చెప్పేసామా రాసేసామా అన్నట్టుగా ఉండొద్దు. ఏంటంటే మీరు కొంచెం నిదానంగా రోజు కొంచెం సిలబస్ అనేది చదువుకోండి. ఒకే రోజు చదువుకోవచ్చు. ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం వల్ల అది అప్పటి వరకే ఉంటుంది. అది ముందు నుండి చదువుకున్నారనుకోండి ఆ నాలెడ్జ్ పర్మనెంట్ గా ఉంటుంది అండ్ బాగుంటుంది. కాకపోతే కొంచెం తగ్గించుకుని స్లోగా ఉంటే కనుక కొంచెం ఇంకా అనుకూలంగా ఉంటుంది మీకు రిజల్ట్ అనేది స్టడీస్ పరంగా. జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. జాబ్ చేసే వాళ్ళకి కొంచెం అనుకూలంగా లేదండి. మీ కొలీగ్స్ కానివ్వండి, మీ ఆఫీస్లో వాళ్ళు కానివ్వండి, ఎవరో మీకు సంబంధించిన డేటా అనేది దొంగతనం చేయడం కానీ, లేదా మీ వెనకాల వాళ్ళు మీ గురించి రాంగ్ గా చెప్పడం కానీ, మీ బాస్ కి కానివ్వండి, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. బిజినెస్ చేసే వాళ్ళకి తప్పకుండా బాగుంటుందండి. ఆల్రెడీ నాకు చాలా మంది ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆల్టర్నేట్ గా ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. తప్పకుండా ట్రై చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ ఉందా చూద్దాము. బ్రేకప్ లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే అది మీరు ఆలోచించుకుని తీసుకోవాలన్నమాట. అదొక రీయూనియన్ అనేది ఏంటంటే మీరంతటి మీరు ఇష్టంగా మీకు రావాలి తప్ప మీరు ఫోర్స్ చేసి మీరు బతిలాడితేనో, లేకపోతే మీరు బ్లాక్మెయిల్ చేస్తేనో, ఇంకోటి చేస్తేనో, మీరు ఏడిస్తేనో వాళ్ళు వెనక్కి వస్తే ఆ రిలేషన్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంటది. అలా కాదు, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుని వచ్చి మళ్ళీ వెనక్కి రావాలి అని అనుకుంటే వస్తే గనక తప్పకుండా అది పర్మనెంట్ గా ఉంటుంది. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కంపల్సరీ. ఇంకేం చేసాము గుర్తులేదు. హెల్త్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. హెల్త్ పరంగా బాగుంటుందండి. చక్కగా అందరు కలిసి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇట్లాంటివి చేసుకుంటా ఉంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. హెల్త్ పరంగా ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఉంది హెల్త్ పరంగా.
థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. థర్డ్ పార్టీ వెళ్ళిపోతారా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ప్రెజెంట్ అయితే వాళ్ళు వెళ్ళే ఉద్దేశం లేదండి. మీరు కూడా కొంచెం ఏంటంటే యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేయచ్చు. వాళ్ళైతే వెళ్ళరు. కాకపోతే ఉన్న సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా కొంచెం అయితే మీరైనా అడ్జస్ట్ అవుతారు, వాళ్ళైనా అడ్జస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకేం అడిగాను? ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో చూద్దాము. ఫైనాన్షియల్ గా కొంచెం స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎవరికైనా అప్పులు ఇస్తే కనుక అవి తిరిగి రాకపోవడం కానీ, మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే మనం తప్పకుండా ఇప్పుడైతే ప్రెజెంట్ అంత అనుకూలంగా లేదు. ఎవరికి అప్పు ఇవ్వమాకండి. ఇస్తే కనుక మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి. లేతే ఒకవేళ ఎక్కువగా సేవింగ్స్ చేసి ఎక్కడో చోట లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రెజెంట్. జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, నార్మల్ జాబ్ కానివ్వండి, 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి. ఎందుకంటే ఎవరైతే 100% ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి రాశారో వాళ్ళకి తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అది మీరు చెప్పేది ఏముందంటారు? అలానే కాదు, బాగా రాసినా కూడా ఎగ్జామ్స్ లో మన టైం బాగోకపోతే 50 మార్క్స్ రావాల్సిన చోట 30 మార్క్సే వస్తాయి. సో ఎవరైతే కష్టపడి చదివి కష్టపడి రాశారో వాళ్ళకైతే అనుకూలంగా ఉంది. జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్. లేదంటే గనక అంత అనుకూలంగా అయితే లేదు. రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. పాజిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా రాసిన వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చి మీకు నెక్స్ట్ ఫర్దర్ గా కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా అన్ని క్వశ్చన్స్ అడిగాము. హెల్త్, రిలేషన్, గొడవలు, ఇప్పుడున్న సిచ్యువేషన్ నుండి రికవరీ అవుతారా, లేకపోతే ఇంకా గొడవలు పెరుగుతాయా చూద్దాం. మీకు మీ పార్ట్నర్ కి ఓకే అండి, పర్లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఒకళ్ళైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే గనక తప్పకుండా ఉన్న సిచ్యువేషన్ లోంచి రికవరీ అవుతారు. సో నాకు తెలిసి మాక్సిమం కవర్ అయిపోయినాయేమో అని అనుకుంటున్నాను నేను. ఏం గుర్తయితే రావట్లేదు కానీ. ఫైనాన్షియల్, కెరియర్, హెల్త్, జాబ్, ఇదే అనుకుంటున్నాను నేను. సో ఇవన్నమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ లో మనము ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. ఏంజల్ ఏం గైడెన్స్ ఇస్తుంది మీ లైఫ్ కి అని. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వెయిట్, బిగ్ హ్యాపీ చేంజెస్, రికవరీ. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మీ థర్డ్ పార్టీ విషయం కానివ్వండి, మీ పార్ట్నర్ తో కానివ్వండి, ఏదైనా కూడా బిగ్ హ్యాపీ చేంజెస్ తొందరలోనే. ఎంత తొందరలో? విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఇట్స్ అప్ టు యూ. అది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకు మీ చేతిలో ఉంది? మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే ఉన్న సిచ్యువేషన్ రికవరీ అవుతుందని నమ్మితే గనక తప్పకుండా బిగ్ చేంజెస్ అనేవి ఫ్యూచర్ లో తప్పకుండా మీ లైఫ్ లోకి వస్తాయి అని చెప్తున్నారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ పీకాక్ ని సెలెక్ట్ చేసుకున్నారో, లేకపోతే ఫైల్ నెంబర్ 3ని సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం. సో ఎవరైనా ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వీళ్ళకి స్టూడెంట్స్ కి ఎలా ఉందో చూద్దాము. స్టూడెంట్స్ అయితే ప్రెజెంట్ కొంచెము ఫైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్స్ లో కానివ్వండి, కాంపిటీషన్ ఎగ్జామ్ లో కానివ్వండి, స్టడీస్ లో కానీ బాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. కొంచెం బాగా చదువుకుంటున్నారు అనమాట. కాంపిటీషన్ ఎగ్జామ్స్ వస్తున్నట్టు ఉన్నాయి, వాటి బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో మీకైతే బాగా అనుకూలంగా ఉంది.
సో మంచిగా చదువుకుంటారు, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. జాబ్ చేసే వాళ్ళకి కొంచెం స్ట్రిక్ట్ గా ఉండడం అనేది చాలా అవసరం అండి. స్ట్రిక్ట్ గా ఉంటే గనక మీ వెనకాల ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటున్నా, ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా హ్యాండిల్ చేయగలుగుతారు. కొంచెం మీకు బాగానే ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కొంచెం స్ట్రిక్ట్ గా ఉండండి అందరి విషయంలో కూడా, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. బిజినెస్ పరంగా ఎలా ఉందో చూద్దాము. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగుందండి, మీకు అనుకూలంగానే ఉంటుంది. ఏంటంటే ఎవరైతే కూర్చుని చేసే బిజినెస్ ఏదైతే ఉందో, అలాంటి హోటల్కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే సెలూన్ షాపులు కానివ్వండి, లేకపోతే బ్యూటిషియన్ షాప్స్ కానివ్వండి, ఎక్కడైతే ఒక స్టాండర్డ్ ప్లేస్ లో కూర్చుని సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అవుతారు. వాళ్ళందరికీ కూడా బిజినెస్ కాదు, సాఫ్ట్వేర్ అనేది. సెలూన్ కానివ్వండి, వేరే బిజినెస్ ఉంటాయి కదా, కూర్చుని చేసుకునే వర్క్ చేసుకునేవి, కూరగాయల మార్కెట్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లాంటివి, ఆన్లైన్ బిజినెస్ లాంటివి. ఇవి చూడండి, నేను హీలర్స్, ఆస్ట్రాలజర్స్, టారో రీడర్స్, వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. బిజినెస్ చూసాం కదా. ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో, బ్రేకప్ అయిన వాళ్ళకి రియూనియన్ ఉందా? బ్రేకప్ అయిన వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ అయితే ఛాన్సెస్ అయితే చూపిస్తున్నాయండి. తప్పకుండా తొందరలోనే మళ్ళీ వాళ్ళు తిరిగి రావడము, మీ ఎమోషన్స్ ని, మీ కేరింగ్, మీ ప్రేమని అన్ని కూడా అర్థం చేసుకుని తిరిగి వస్తారు. ఎవరు తిరిగి వస్తారు? వాళ్ళు ఎవరైతే జెన్యున్ గా లవ్ చేశారో అలాంటి వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నారనమాట. ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళ నుంచి విముక్తి ఉంటారు. థర్డ్ పార్టీ వెళ్ళిపోతారా? వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవండి ప్రెసెంట్. మీరు పాస్ట్ లో జరిగినట్టుగా అవే ఆలోచించుకుంటూ, థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ, ఇవే సిచ్యువేషన్ అనేది ఉంటది. ప్రెసెంట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే తక్కువ కనబడతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది రికవరీ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. హెల్త్ పరంగా బాగుంటుందండి. చక్కగా టైంకి తింటారు, టైంకి పడుకోవడము, టైంకి లెగవడము, 3 పూట్ల తినేయడము, టైంకి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా బాగా హెల్దీగా ఉంటారు. ఫుల్గా తింటారు, మంచిగా నిద్రపోతారు, మంచిగా ఉంటది హెల్త్ కూడా. సో ఎవరైతే అదేంటి ఎగ్జామ్ రిజల్ట్ రాసి ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉండదు. ఎగ్జామ్ రిజల్ట్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఉన్నారో మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ రిజల్ట్ అనేది మీరు అనుకున్న దానికన్నా కూడా బెటర్ గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, అది గవర్నమెంట్ జాబ్ అవనివ్వండి, ప్రైవేట్ జాబ్ అవనివ్వండి, వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఇద్దాం. ఫైల్ నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి. అది కూడా ఎందుకంటే ఏదో ఒకటి సడన్ చేంజెస్ వల్ల, మేబీ ఇప్పుడు ఎగ్జామ్ ఆరైతే మనం అనుకున్నట్టు రాసాము. ఫర్ సపోజ్ మీకు 100కి ఒక 65 అట్లా వచ్చినాయి. మామూలుగా మీరు 60కే అనుకున్నారు కట్ ఆఫ్ మార్క్స్, కానీ 70 పెట్టారు అనుకోండి. సో అలాంటి సడన్ చేంజెస్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జరిగే ఛాన్సెస్, ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు. ఇంకేమున్నాయి అన్ని చూసామా. ఫైనాన్షియల్ గా ఎలా ఉందో చూద్దాం. ఫైనాన్షియల్ గా అప్పులు పాలవడం కానీ, అప్పు ఎవరికైనా ఇచ్చి స్ట్రక్ అయిపోవడం కానీ, లేకుంటే హెల్త్ ఇష్యూస్ వచ్చిన మనీ అనేది ఏదైనా హాస్పిటల్ కి ఇట్లా రావచ్చు. లేదైతే సేవింగ్ చేసి కొన్ని సంవత్సరాల నుంచో, కొన్ని నెలల నుంచో తిని తినక అన్ని దాచి పెట్టుకున్న మనీ తీసుకెళ్లి ఎవరికొకరి చేతిలో పెట్టడము, వేస్ట్ గా మళ్ళీ తిరిగి రాపోవడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. చెప్పాను అన్ని. ఫైనాన్షియల్, మనీ, హెల్త్, థర్డ్ పార్టీ, మేబీ ఇంతే గుర్తున్నాయండి. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి కూడా, ఫైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఇది. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందనేది చూద్దాం మనం.
ఆర్ యూ రెడీ? నో నీడ్ టు వర్రీ. హెల్ప్ఫుల్ పీపుల్. ఇంప్రూవింగ్ హెల్త్. నో, వెయిట్ చేయండి. మీకు ఇప్పుడైతే రైట్ టైం కాదు, కొంచెం టైం పడుతుంది. మీకు ఏదైతే సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానివ్వండి, మీ పార్ట్నర్తో బ్రేకప్ లో ఉంటే కానివ్వండి, ఏదైనా కూడా కొంచెం టైం అనేది పడుతుంది. ప్రెజెంట్ అయితే మీరు కొంచెము కామ్ గా ఉండి ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదే యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది. ఇదన్నమాట పైల్ నెంబర్ 1 అండ్